విడుదలకు సుప్రీంకోర్టు ఆదేశం. ఆన్లైన్ న్యూస్ పోర్టల్ న్యూస్ క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పురకాయస్తకు సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట లభించింది. ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం కింద అతని అరెస్టు చెల్లుబాటు కాదని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం బుధవారం ప్రకటించింది. కస్టడీ నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. గత ఏడాది అక్టోబర్ 4న రిమాండ్ ఉత్తర్వులు జారీ కాకముందు పురకాయస్తకు కానీ అతని న్యాయవాదికి కానీ అరెస్టుకు దారితీసిన పరిస్థితులు లిఖితపూర్వకంగా తెలియజేయలేదని ధర్మాసనం గుర్తించింది. ఆ కారణంగానే అరెస్ట్ చెల్లదని ప్రకటిస్తున్నట్టు తెలిపింది. ఈ సందర్భంగా గతంలో పంకజ్ బన్సల్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించింది. పురకాయస్త అరెస్ట్ తదనంతరం ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన రిమాండ్ ఉత్తర్వు కూడా చట్ట ప్రకారం చెల్లదని ప్రకటిస్తూ వాటిని రద్దు చేస్తున్నట్టు పేర్కొంది. న్యూస్ క్లిక్ చైనా నుంచి నిధులు అందుతున్నాయంటూ ఆ పోర్టల్ వ్యవస్థాపకుడు ఎడిటర్ ఇన్ చీఫ్ ప్రబీర్ పురకాయస్త, ఆ సంస్థ హెచ్ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తిని ఢిల్లీ ప్రత్యేక విభాగం పోలీసులు గత ఏడాది అక్టోబర్ 3న అదుపులోకి తీసుకున్నారు. తమ అరెస్టును రిమాండ్ను సవాల్ చేస్తూ నిందితులిద్దరూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ట్రయల్ కోర్టు ఆదేశాల మేరకు లక్ష విలువైన వ్యక్తిగత బాండును, అంతే మొత్తానికి మరో 2 పూచికత్తుల్ని సమర్పించి ప్రబీర్ బుధవారం రాత్రి తేహార్ జైలు నుంచి విడుదలయ్యారు. 7 నెలలుగా ఆయన జైల్లోనే ఉన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో టెక్నికల్